హాయ్ అండి. మా పెద్దమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తాడని నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. హాయ్ అండి. ముందుగా అదిగోండి ఎండు మటన్ ఎండు మటన్ దోస ముక్కలు టమాటా కర్రీ అండి. అదిగోండి ఎండు మటన్ ఉడికిందండి ఆల్మోస్ట్ ఆల్. ఉప్పు వేసేసి ఉడకబెట్టానండి. వైపు ఏమో తాలింపు దినుసులు చెక్క లవంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి దోసకాయలు వేసానండి. అవి కొంచెం మగ్గాక టమాటాలు వేస్తున్నానండి. ఆ టమాటాలు కూడా నూనెలో బాగా మగ్గాలండి. ఒక్క చుక్క నూనె పోయమండి. ఎక్కువ నీళ్ళు పోస్తే మా ఇంట్లో ఇష్టపడరండి. కర్రీనే కాకపోతే నీళ్ళు పోయమండి. అది కూడా మగ్గిపోయింది. బాగా మగ్గాలండి నూనెలో. ఇప్పుడు నూనెగా బాగుంటుందండి కర్రీ. టమాటా దోసకాయలు మగ్గిపోయినాయండి ఆల్మోస్ట్ ఆల్. ముందుగా అల్లం వెల్లుల్లి వేసానండి తాలింపు వేసేటప్పుడే. తర్వాత ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర వేస్తే ఇంకా అయిపోయినట్టేనండి. ఆ ఎండు ముక్కలు కూడా కలిపేసాను. అదిగోండి గరం మసాలా వేసిన కారం, ఉప్పు, పసుపు కూడా ముందుగానే వేసేసానండి. కొత్తిమీర చల్లటం అండి లాస్ట్లో. ఇంకా అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? ఆల్మోస్ట్ మీకు నచ్చడానికి ట్రై చేస్తానండి. ఒక్క చుక్క నీరు పోయమండి, బాగుంటుందండి. మీ ఇంట్లో ఎక్కువ నీళ్ళు పోస్తే ఇష్టపడరు. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.